ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఎవరితోనైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అనకాపల్లి వైసీపీ ఎంపీ సత్యవతి ప్రతిపక్ష నేతలకు సవాలు విసిరారు. అనకాపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాల గురించి గర్వంగా చెప్పగలమన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఖ్యాతి సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్లిపోయారని విమర్శించారు. నాడు నేడు పథకం ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్ స్థాయిలో పేదలకు విద్యను ఉచితంగా అందజేస్తున్నామని పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా విద్యకు అలాగే వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పేద ప్రజలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారన్నారు. వాళ్ళంటే మండల స్థాయికి వెళ్ళటం వాళ్ళు ఎవరో తెలియదు. ఇవాళ అక్కడే కూర్చుని వాళ్ళ కోసం సిద్ధంగా జస్ట్ మన హక్కులాగా ఇవాళ ప్రతి గ్రామీణ ప్రజలు కూడా వెళ్ళి సచివాలయ వ్యవస్థని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు. మీరు ఉద్యోగ కల్పన కోసం మీరా మాట్లాడేది, నిరుద్యోగ భృతి గురించి మీరా మాట్లాడేది. గత ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇస్తారని కనీసం ఒక్క 10 రూపాయలు ఒక నిరుద్యోగికి ఎవరైనా ఇచ్చిన సందర్భం మీరు గుర్తు చేసుకోండి, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇవాళ ఇంతమందికి 1,40,000 మందికి ఇవాళ సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు, జీతాలు తీసుకుంటూ ఉన్నారు, ఒక గౌరవాన్ని పొందుతూ ఉన్నారు. వాళ్ళు మన రాష్ట్రంలో యువత, మన రాష్ట్రంలో ఉద్యోగం కోసం వాళ్ళకి కూడా తెలియదు. ఇవాళ ఒక సచివాలయ వ్యవస్థలో పోస్టులు ఫిల్ చేస్తున్నారంటే వాళ్ళందరూ అప్లై చేశారు. ఎంత పారదర్శకంగా ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తులు దాన్ని నిర్వహించి అత్యున్నత పారదర్శకంగా రిజర్వేషన్స్ కూడా అమలు చేస్తూ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ మన రాష్ట్రానికి ఒక గౌరవం తీసుకొచ్చిన వ్యవస్థ. కరోనా లాంటి కష్టకాలంలో ఇతర రాష్ట్రాలు నిజంగా వాళ్ళు గడగడలాడిపోయారు. ఎందుకంటే డబ్బులున్నా సరే ప్రజలకి చేరవేసే పరిస్థితి లేదు, కనీసం ఒక మందులున్నా ఇచ్చే పరిస్థితి లేదు, ఒక వెళ్ళే నాదుడు లేడు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో అప్పటికే సిద్ధంగా ఉన్న ఒక విజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థను అప్పటికే సిద్ధం చేశారు. వాళ్ళంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎటువంటి సంకోచం లేకుండా ప్రతి ఒక్కరికి మందులు అందజేశారు. మరి ఉచితంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని పథకాలని కూడా అందజేశారు. ఇవాళ వాలంటీర్ అంటే ఎవరు? మనలో ఒక వ్యక్తి, ఒక 70 కుటుంబాలకి, ఒక 50 కుటుంబాలకి మనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. వాళ్ళ ప్రభుత్వం నుంచి వారు చేసే సేవకి వాళ్ళు పారితోషికం తీసుకుంటూ ఇవాళ ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఆర్థిక భరోసా ఇచ్చిందా లేదా మన ప్రభుత్వం? అలాగ ప్రతి 70 కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది, ఎన్ని వేల మంది వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా, ఒక సేవ చేసే అవకాశం. కనీసం ప్రభుత్వ ఈ నవరత్నాల పథకాలన్నింటినీ కూడా కొంతమందికి తెలియవు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి వాళ్ళని సచివాలయానికి తీసుకుని వెళ్ళి గాలి కొదలలేదు. ప్రజల్ని పథకాలు ప్రవేశపెట్టి ఎవరో ఆఫీసర్స్ చేత మీరు కనీసం అవగాహన లేకుండా చేయలేదు. వాలంటీర్స్ ద్వారా ప్రతి వ్యవస్థలోని ప్రతి వ్యక్తికి కూడా దీన్ని ఒక సిస్టమ్ని డెవలప్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే వాలంటీర్ వ్యవస్థ, మన వాలంటీర్స్కి వందనం అనే ఒక కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాము, వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాము. ఎందుకంటే అది ఒక సేవా కార్యక్రమంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భావించారు. ఎందుకంటే వాళ్ళని సేవ చేయడానికి, ప్రజలకి ప్రభుత్వ పథకాలను అందించే ఒక వారధిగా వాళ్ళని గౌరవ ముఖ్యమంత్రి గారు భావించటం వల్ల సేవ చేసిన వారికి ఇచ్చే పురస్కారాలలాగా వాళ్ళలో అత్యుత్తమ సేవ చేసిన వాళ్ళకి సేవా వజ్ర, సేవా మిత్ర, సేవా రత్న అవార్డులు ఇచ్చి వాళ్ళకి ఒక ఉగాది పురస్కారాలు మనం ఎలా ఇస్తామో అత్యుత్తమ సేవకి వాళ్ళని ప్రతీకలుగా మన ప్రభుత్వం చూస్తూ ఉంటే మరి ఎంత తేలిక మాటలు మాట్లాడారు ప్రతిపక్షాలు. నిజంగా ఇవాళ వాలంటీర్ వ్యవస్థ చాలు సమాధానం చెప్పడానికి ప్రతిపక్షాలు నాయకులు అది మేము కాదు కావాల్సింది. వాళ్ళని ఒక్కసారి ఒక 100 మందిని కదిపితే దుమ్మెత్తి పోస్తారు, ఎవ్వరు మా మీద మాట్లాడారని చెప్పి. నిజంగా ఒక ఉమెన్ ట్రాఫికింగ్ అలాంటివి చేస్తున్నారని కానీ వాళ్ళ మీద ఒక అసాంఘికమైన కార్యక్రమాలకి పాల్పడుతున్నారని అనటానికి మీకు నోరెలా వచ్చింది? వారందరూ కూడా చక్కగా ప్రతి కుటుంబంలోని, ఎందుకంటే ఆ మాట వచ్చిన ఆ వారంలోనే నేను అందరినీ పిలిచి అటు ప్రజల్ని పిలిచాము, వాలంటీర్ని పిలిచాము. ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో బాగా చేస్తున్నారు, మాకు తెలియని విషయాలు చెప్తున్నారు, మమ్మల్ని సచివాలయంకి తీసుకెళ్తున్నారు, మా కుటుంబంలో ఒకరు అయిపోయారు వాలంటీర్ అని ఇవాళ ప్రజలు చెప్తున్నారు.